సిబిఐతో జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారు. ఈనాడు అనేటువంటి ఒక పేపర్లో ఒక పెద్ద హెడ్డింగ్ తో పెట్టి రాశారంటే ఆన్లైన్ పేపర్లో. ప్రభుత్వం ఎవరిదండి? సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఉంది ఎవరిదండి? కేంద్రంలో ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. బీజేపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో 30 పార్టీలు కలిసి స్థాపించిన ప్రభుత్వం. ఆ 30 పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉందంటే అర్థం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంలో రన్ అవుతుంది. ఆ పార్టీ నాయకుడు సిబిఐ జగన్తో కుమ్మక్కైందని చెప్పడానికి కొద్దిగా ఆలోచించాలిగా. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారుగా. అక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ, సిబిఐ మీ చేతిలో ఉంది. జగన్ కుమ్మక్కయ్యాడని చెప్పేసి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే వెళ్ళి కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాడంటే ఏమనాలి? కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కోర్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నాయి. పోలీస్ స్టేషన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏం చేస్తారో తెలియదు. ఎవరో థర్డ్ పర్సన్ ఇతను రాహుల్ గాంధీ ఒక డిఫమేషన్ కేసు వేశారు. 2018లో అమిత్ షా గారిని మర్డరర్ అని అన్నాడని చెప్పి జార్ఖండ్ లో ఒక అతను కోర్టులో కేసు వేశాడు. బీజేపీ వర్కర్. కోర్టుని నాకు జడ్జిమెంట్ అడిగింది, చాలా సీరియస్ గా అడిగింది. నువ్వెవ్వరు అని అడిగింది. ఇదిగో మా నాయకుడు అమిత్ షా గారిని మర్డరర్ అన్నాడు అని అంటే ఎవరంటే వాళ్ళు వచ్చేసి మా నాయకుడిని అట్టన్నారు ఇట్టన్నారని థర్డ్ పర్సన్ డిఫమేషన్ కేసు ఏంటి అని చెప్పేసి తిట్టింది అనమాట కోర్టు. అఫ్ కోర్స్ అది డిఫమేషన్ కేసు. ఇది ఆస్తులకు సంబంధించిన కేసు. బట్ ఏదైనా సరే కేసు వేసిన వాళ్ళు ఒక పార్టీ అయితే, ఇప్పుడు అధికారంలో ఉంది ఇంకొక పార్టీ అయితే, థర్డ్ పర్సన్ వెళ్ళి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి కోర్టులో గత్తర చేసి సిబిఐ వాళ్ళు కుమ్మక్కయ్యారని సిబిఐ మీద చెప్పి హైకోర్టులో ఉంది పురోగతి లేదని చెప్పి సుప్రీంకోర్టులో హైకోర్టు మీద కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇప్పుడు కోర్టు కూడా కుమ్మక్కైందా జగన్మోహన్ రెడ్డి గారితో? సిబిఐ కుమ్మక్కైందంటే అర్థం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ గారు జగన్ గారితో కుమ్మక్కయ్యారు అయితేనే కదా సిబిఐ కుమ్మక్కయ్యేది. నరేంద్ర మోడీ గారిని అంటే భయం, బీజేపీని అంటే భయం. వామ్మ ఎందుకు వచ్చిన గొడవ ఆయనతోటి మన కేసులు తీస్తారని భయం. ఇక్కడికి వచ్చి సిబిఐ కుమ్మక్కైంది, పోలీసులు కుమ్మక్కయ్యారు సార్ అంటే అర్థం ఏంటి? పోలీసులు పైన ఎవరో ఫోన్ చేస్తున్నారని కదా అర్థం. ఈ కేసు సిబిఐ కుమ్మక్కైందని చెప్పడం అది నిజంగా చాలా విచారకరం. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి లేని నొప్పి మరి ఒక కామన్ మ్యాన్ మనలాంటి వాళ్ళకి ఎందుకని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.